జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బుల్టెన్లో బ్రేక్ తీసుకుందాం. సాక్షి పేపర్ పై వేసిన పరువు నష్టం కేసు దావా నిమిత్తం విశాఖపట్నంకు విచ్చేసిన ఐటీ మంత్రి నారా లోకేష్ ఎయిర్పోర్ట్ లో 25 లక్షలు కాఫీ టీలకు ఖర్చు చేసినట్లుగా వచ్చిన వార్తపై 75 కోట్లు పరువు నష్టం కేసు వేశారని వెల్లడించిన చంద్రబాబు 6 నెలల కూటమి ప్రభుత్వం అందిస్తున్న పాలనపై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి ఎమ్మెల్సీ బొత్స ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఇప్పటి వరకు అమలు చేయలేదని విమర్శ. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో నడిచే అన్ని రంగాల్లో విభిన్న ప్రతిభావంతుల భాగస్వామ్యాన్ని చేయాలన్న జిల్లా కలెక్టర్. విశాఖ ఉడా చిల్డ్రన్స్ ఎరీనాలో నిర్వహించిన అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకలు. కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం చొప్పెళ్ల గ్రామానికి గత నెలలో జరిగిన చోరీ కేసును ఛేదించిన పోలీసులు. నిందితులు తమ్మ వినోద్ కుమార్, ఏలూరు పవన్ కుమార్ అరెస్ట్ చేసినట్లుగా వెల్లడించిన సీఐ విద్యాసాగర్. 2024లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు అద్భుతమై తీర్పుని ఇచ్చారని ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. సాక్షి పేపర్ పై లోకేష్ దాఖలు చేసిన పరువు నష్టం కేసు నిమిత్తం విశాఖ వచ్చిన లోకేష్ మీడియాతో మాట్లాడారు. తగతం వైకాపా పాలన ప్రారంభ సమయంలో నాపై సాక్షి విశాఖ ఎడిషన్ లో దుష్ప్రచారం చేశారన్నారు. నేను విశాఖ ఎయిర్పోర్ట్లు టీ కాఫీ ఖర్చు కింద దాదాపు 25 లక్షలు ఖర్చు చేశారని, ఆ ఖర్చు జగన్ ప్రభుత్వం చెల్లించుటకు ఇబ్బంది పడుతున్నట్లుగా సాక్షి పత్రికలో వార్త ప్రచురించడం జరిగిందన్నారు. తప్పుడు కథనంపై నేను 75 కోట్లు పరువు నష్టం దావా వేశానని, దాని నిమిత్తం ఇక్కడికి వచ్చినట్లుగా లోకేష్ వెల్లడించారు. 2024లో ప్రజా కోర్టులో తీర్పు వచ్చింది. ఎన్డీఏకి ఎప్పుడు లేని విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తీర్పు ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పడింది. ఇంకా కోర్టులోనే తీర్పు రావాల్సిన అవసరం ఉంది. గతంలో వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి 6 నెలల్లోనే నా పైన విశాఖపట్నం ఎడిషన్ లో దుష్ప్రచారం చేస్తూ ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రత్యేకంగా నేను విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో టీ కాఫీ తీసుకున్నానని, దానికి అయిన ఖర్చు 25 లక్షల రూపాయలని, అది ఇప్పుడు ప్రభుత్వం చెల్లించడానికి ఇబ్బంది పడుతుందని ఆనాడు సాక్షి పత్రిక ఆర్టికల్ వేసింది. అందరు తెలిసిన విషయమే. సాక్షి పత్రికలో ఇన్వెస్ట్మెంట్ మొత్తం వైఎస్ కుటుంబాన్ని, ప్రత్యేకంగా ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన సతీమణి వైఎస్ భారతిరెడ్డి గారు పెట్టుబడి ఉంది. అదే సందర్భంలో ఢిల్లీలో ఉన్న ద వీక్ అనేది వీక్లీ మ్యాగజైన్ కూడా ఆ కథనాన్ని వేయడం జరిగింది. ఇమ్మీడియట్ గా నేను సాక్షికి అటు వీక్ కూడా లీగల్ నోటీస్ పంపిస్తాం జరిగింది. ఆధారాలతో సహా వాళ్ళ ముందలు పెట్టాను. ఏ రోజైతే బిల్స్ జనరేట్ అయినాయో ఆ 26 రోజుల్లో కేవలం ఒకే ఒక రోజు నేను విశాఖపట్నంలో ఉన్నాను అని స్పష్టంగా చెప్తాం జరిగింది. అది తెలుసుకున్న తర్వాత వీక్ మ్యాగజైన్ రిజైండర్ పబ్లిష్ చేసి తప్పుడు రిపోర్టింగ్ చేశాము, ఆధారాలు మాకు ఇచ్చారు, తప్పు జరిగింది అని వాళ్ళు ఒప్పుకున్నారు. కానీ సాక్షి ఒప్పుకోలేదు. అందుకే నేను ఆనాడు 75 కోట్ల రూపాయలకి డిఫమేషన్ సూట్ వేశాను. దాంట్లో భాగంగా 75 లక్షల రూపాయలు నేను కోర్టుకు కూడా ఫీ రూపంలో చెల్లిస్తాం జరిగింది. ప్రజలందరూ తెలుసు, తెలుగుదేశం పార్టీకి అధికారం కొత్త కాదు. చంద్రబాబు నాయుడు గారు పదే పదే మాకు చెప్పారు, ప్రజాధనాన్ని మిస్యూజ్ మీరు చేయొద్దు, సింపుల్ గా ఉండండి, ప్రజల దగ్గర ఉండండి, ప్రజలకు అందుబాటులో ఉండండి అని పదే పదే చెప్పారు. ఇక్కడున్న మీడియా మిత్రులు కూడా తెలుసు, గతంలో అంటే 2017 నుంచి 19 నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా నా సొంత వాహనాలే వాడుకున్నా. వాటర్ ఖర్చు, టీ ఖర్చు నేనే డబ్బులు చెల్లించా. ఇప్పుడు మంత్రి అయిన తర్వాత కూడా ఈ రోజు కూడా
నా సొంత వాహనంలోనే నేను వచ్చాను. దానికి అయ్యే డీజిల్ కూడా నేను నా జోబు నుంచే చెల్లిస్తున్నా. ఒక కప్పు కాఫీ నేను తాగను, ఒక బాటిల్ నీళ్లు నేను ప్రభుత్వం నుంచి ఏనాడు తీసుకోలేదు. అది ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు, ఇంకో పక్కన నా తల్లి భువనేశ్వరి అమ్మ నాకు పదే పదే చెప్పి ఇప్పుడు కూడా నేను కట్టుబడున్నా. 5 సంవత్సరాలైనా సిగ్గు లేకుండా ఇప్పుడు కూడా సాక్షి పత్రిక యజమాని తరపున వచ్చిన లాయర్లు వాదిస్తాం. చాలా చాలా బాధాకరం. ఆర్టికల్లో చాలా క్లియర్ గా చిన్నబాబు చిరు తిండి 25 లక్షలండి అని రాశారు. లోపల ఆర్టికల్లో చాలా స్పష్టంగా నా పేరు 6-7 సార్లు ప్రస్తావించారు. దాంట్లో చాలా క్లియర్ గా నేను అక్కడ తిన్నానని, ఆ బిల్స్ ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అకౌంట్ లో నేను వేసానని కూడా వాళ్ళు చెప్తాం జరిగింది. మీడియా అనేది ఒక బాధ్యతగా ఉండాలి. ఒక ఆర్టికల్ వేసే ముందలా రీసెర్చ్ చేయాలి. అవసరమవుతే ఆనాడు సాక్షి అడుగుండాల్సింది, మీ పైన కథనం వేయబోతున్నాం, మీ స్టాండ్ ఏంటని. చాలా కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు అయిందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఇప్పటి వరకు అమలు చేయలేదన్నారు. ఎన్నికల హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు. ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం మోపారని, యూనిట్ కు 1.20 పెంచారని బొత్స అన్నారు. విద్యుత్ ఛార్జీలను పెంచడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలపై అప్పుల భారాన్ని పెంచుతున్నారంటూ వైసీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేశారని, ఇక కూటమి ప్రభుత్వం గత 6 నెలల్లో చేసిన 70,000 కోట్ల అప్పులు ఎక్కడికి పోయాయంటూ అడిగారు. మీ సోకులకు వాడుకుంటున్నారా అని ప్రశ్నించారు. పెన్షన్లు తప్ప ఒక పథకాన్ని కూడా కూటమి ప్రభుత్వం ఇవ్వడం లేదని మండిపడ్డారు. ప్రజల్లో కొనుగోలు శక్తి పడిపోయిందని బొత్స అన్నారు. గతంలో పథకాలు అందడం వల్ల మార్కెట్ మంచిగా ఉండేదని చెప్పారు. 7 నెలల కాలం కానొస్తుంది. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎన్నికల్లో వచ్చిన కొత్తగా ఎన్నికల్లో గెలిచి వచ్చిన ప్రభుత్వాలకి వాళ్ళు ప్రయారిటీస్ ఉంటాయి. దాంతోపాటు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఉంటాయి. వాటన్నిటినీ ఆ ప్రభుత్వాలు చేయవలసిన బాధ్యత ఆ ప్రభుత్వాలకు ఉంటుంది. మొన్న జరిగిన శాసనసభ సమావేశాల్లోనూ శాసనమండలి సమావేశాల్లోనూ కూడా ఈ అంశాలని మేము శాసనమండలిలో చాలా విషయాల్ని అక్కడ లేవనెత్తాం. బడ్జెట్ కూడా 5 నెలల తర్వాత బడ్జెట్ పెట్టినప్పటికీ కూడా బడ్జెట్లో వారిచ్చిన ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు వాళ్ళ ప్రాధాన్యత సంబంధించి కానీ ఎక్కడ వాటికి కొనుగోలు మేరలో ఎక్కడ పొంతం లేకుండా ఆ కార్యక్రమాలు చేశాయి. బడ్జెట్ పెట్టారు. ఎంతసేపు గతంలో చెప్పుకొస్తున్న అప్పుల గురించే 1కి 10 సార్లు చెప్పారు. కానీ బడ్జెట్ తాలూకా ఇచ్చిన వాళ్ళు బడ్జెట్ ఇచ్చిన బుక్లో ప్లేస్ చేసిన బుక్లో చూస్తే వాటికి వీటికి పొంతనలు లేవు. ఇవన్నిటి కూడా డిబేట్ జరిగింది, చాలాసార్లు డిబేట్ జరిగింది. వాస్తవాలన్నీ కూడా శాసనమండలిలో చెప్పాం కూడా, వాస్తవం కాదని చెప్పాం కూడా. అవి పక్కన పెట్టుకుంటే అసలు ఇచ్చిన వాగ్దానాలని, ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 కానీ లేదు ప్రజలకు ఇచ్చిన హామీల్ని ఏదైతే విద్యుత్ ఛార్జీలు కానీ లేదు నిత్యావసర ధరలు కానీ అవన్నిటిని కూడా మేము ఎట్టి పరిస్థితుల్లోనూ పెంచం, మీకు నేను భరోసా, మేము వస్తే ఇంకా తగ్గిస్తామని చెప్పిన నేపథ్యాన్ని కూడా మనం చూసాం, విన్నాం కూడా. మీ పత్రికా సోదరులు అందరూ కూడా ఉన్నారు. ఇది ఎవరో ఆశామాషి మనుషులు ఎవరో చెప్పలే, ఏదో పార్టీ కార్యకర్తలు చెప్పలే. సాక్షాత్తు కూటమిలో ఉన్న ఎవరైతే తెలుగుదేశం పార్టీ ఆది నాయకుడు చంద్రబాబు నాయుడు నోటంట, అలాగే కూటమి నాయకుల్లో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ లేదు కూటమి నాయకులతో భాగస్వాములైన జనసేన అధ్యక్షులు కానీ ఈ వాక్యాలని వాళ్ళు చెప్పిన మాటలు. ఇదేదో నేను చెప్తున్న మాటలు కాదు. ఇవాళ చూస్తే
దగ్గర 6 స్లాబ్లు ఉంటాయి. పేదవాడి దగ్గర నుంచి హైయెస్ట్ వాడు వినియోగదారుడి వరకు కూడా 6 స్లాబ్లు ఉంటాయి. 6 స్లాబ్లు, 1-2 కాకుండా. 0 నుంచి 30 వరకు ఒక స్లాబ్ ఉంటుంది. 0 నుంచి 30 వరకు అది పేదవాడు. అలాగే 31 నుండి 75 వరకు ఒక స్లాబ్ ఉంటుంది. 0 నుంచి 30 వరకు అయితే ₹1.90 పర్ యూనిట్కి ఛార్జీ వసూలు చేస్తారు. అదే 31 నుండి 75కి అయితే ₹3 వసూలు చేస్తారు. అదే 76 నుంచి 125కి అయితే ₹4.50 ఛార్జీని వాళ్ళ దగ్గర నుంచి, వినియోగదారుడి దగ్గర నుంచి వసూలు చేస్తుంది. అదే 126 నుంచి 25కి అయితే ₹6. అదే 226 నుంచి 400 యూనిట్స్ వరకు ఖర్చు పెడితే వినియోగదారుడికి ₹8.75 యూనిట్కి పర్ యూనిట్కి. ఇంకా పైపెచ్చు ఇంకా 400 దాటితే ₹9.70. ఇది గత కొంతకాలంగా రాష్ట్రంలో వసూలు చేస్తున్న విద్యుత్ ఛార్జీలు. ఇవి విద్యుత్ ఛార్జీలు. వీటి మీద అయ్యో ఎక్కువైపోయి దీన్ని మేము తగ్గిస్తాము అని చెప్పిన కూటమి నాయకులు, మరి తెలుగుదేశం పార్టీ ఈరోజు వచ్చి మళ్ళీ ఇవాళ నుంచి సుమారు 6,072 కోట్ల రూపాయల్ని ఇవాళ వచ్చి అదనంగా భారం మోపింది. దాని నుంచి ఏదైతే నేను చెప్పానో అప్ టు 30 యూనిట్ల వరకు వాడుతున్న ₹1.90 ఇవాళ అది సుమారు ₹3 అయ్యే పరిస్థితి ఇవాళ ఉంది. అదే ₹3 వాడుతుంది వచ్చి ₹4.20 అయిపోయే పరిస్థితి ఉంది. అంటే ఒక యూనిట్కి సుమారు ₹120 నుంచి ₹1.25 పెరుగుతుంది. ఒక యూనిట్కి ఇది పెరుగుతుంది. ఇది ఎప్పటి వరకు? ఈ నెల వరకు. ఇదే ఫిబ్రవరి నెల దాటిపోతే, అదే ఫిబ్రవరి నెల దాటితే మళ్ళీ ఇంకొక 9,412 కోట్ల రూపాయలు మళ్ళీ దాని మీద అదనంగా మళ్ళీ అయిపోతున్నారు. అంటే మార్చి నెల బిల్లులో వస్తుంది. అంటే మార్చి నెల అయినప్పటికీ ఈ నెల ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో నడిచే అన్ని రంగాల్లో విభిన్న ప్రతిభావంతుల భాగస్వామ్యాన్ని, నాయకత్వాన్ని ప్రోత్సహించారని, వారిని విశ్వవిజేతలుగా తీర్చిదిద్దారని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. కీలక నిర్ణయాల్లో వారి భాగస్వామ్యాన్ని పెంచడం ద్వారా సమాజ అభ్యున్నతికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. విశాఖ ఉడా చిల్డ్రన్స్ ఎరీనాలో నిర్వహించిన అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ భాగస్వామ్యమయ్యారు. విభిన్న ప్రతిభావంతులకు నిజంగానే విభిన్నమైన శక్తులు ఉంటాయని, వారు చేస్తున్న పనులు, తీసుకుంటున్న సాహసోపేత నిర్ణయాలే దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. ఇక్కడ వేదికపై పలువురు అంగవైకల్యం కలిగిన విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు చూసి మంత్రముగ్ధుడైపోయారని, వారి శక్తి అమోఘమని జిల్లా కలెక్టర్ ప్రశంసించారు. వారికి తగిన చేయూత, ప్రోత్సాహం అందిస్తే మరింత ప్రతిభావంతులుగా తయారవుతారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మీద ఉన్న ఎన్జిఓస్ అందరికీ, ఇక్కడ వచ్చేసిన వంటి స్టాల్స్ ఏర్పాటు చేసిన వంటి ఎన్జిఓస్, నా ప్రియమైన పిల్లలందరికీ కూడా అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. విష్ యూ ఆల్ హ్యాపీ ఇంటర్నేషనల్ డే ఫర్ ద డిఫరెంట్లీ ఏబుల్డ్. ప్రతి సంవత్సరం కూడా మనము ఈ దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈ సంవత్సరం మనము ఒక ప్రత్యేక థీమ్ మేరకు ఈ ఈవెంట్ని మనం కండక్ట్ చేసుకుంటున్నాము. అంటే పర్సన్ విత్ డిసబిలిటీస్ అన్ని విధంగా ఒక ఇంక్లూసివ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ పొందాలి. అదేవిధంగా వాళ్ళు లీడర్షిప్ ప్రతి అంశంలో ఉండాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమం మనము చేపడుతున్నాము. ఈ సంవత్సరం అంతా కూడా మన దివ్యాంగ్జన్, మన ప్రధానమంత్రి పిలిచేవారు దివ్యాంగ్జన్ని, దివ్యాంగ్జన్ యొక్క ఇన్వాల్వ్మెంట్తో
వాళ్ళకు మేలు జరిగే విధంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలనే. కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం చొప్పెళ్ల గ్రామానికి చెందిన విశ్వనాథల వీరభద్రరావు ఇంట్లో నవంబర్ 26వ తేదీన 3 లక్షల నగదు 48 గ్రాముల బంగారాభరణాలు గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించుకుని పోయారని ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆలమూరు ఎస్ఐ ఎం అశోక్ కేసు నమోదు చేశారు. ఈ కేసుపై ప్రత్యేక దృష్టి పెట్టిన రావులపాలెం రూరల్ సిఐ సిహెచ్ విద్యాసాగర్ ప్రత్యేక పోలీస్ బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో వీరభద్రరావు సమీప బంధువులపై సిఐ విద్యాసాగర్ అనుమానం వ్యక్తం చేస్తూ వారిదైన శైలిలో దర్యాప్తు చేయగా చొప్పెళ్ల వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న కడియం మండలం రాజవోలు గ్రామానికి చెందిన తమ్మా వినోద్ కుమార్, అదే గ్రామానికి చెందిన ఏలూరు పవర్ కుమార్లను నిలదీయడంతో ఈ నేరం తామే చేసినట్లుగా అంగీకరించగా వారిని అరెస్ట్ చేసి వారి దొంగలించిన 3 లక్షల నగదు 48 గ్రాముల బంగారాభరణాలను స్వాధీనపరుచుకున్నట్లుగా సీఐ విద్యాసాగర్ తెలిపారు. అతి తక్కువ కాలంలో ఈ కేసును ఛేదించిన రావులపాలెం సీఐ విద్యాసాగర్ ఆలమూరు ఎస్ఐ ఎం అశోక్, ఇన్ఛార్జ్ ఎస్ఐ ఎస్ రాము, సిబ్బంది ఎస్ బ్లెల్సన్, పి గంగాధర్, బి నెహ్రూ, బి శ్రీనివాస్, సిహెచ్ దుర్గాప్రసాద్లను డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా ఎస్పీ బి కృష్ణారావు, కొత్తపేట డిఎస్పీ వై గోవిందరావు అభినందించారు. అందరికీ నమస్కారం అండి. మనకి లాస్ట్ మంత్ అంటే 11వ నెల నవంబర్ 26/11/2024 తేదీ మన ఆలమూరు మండలం చొప్పెల గ్రామంలో విశ్వనాథుల వీరభద్రరావు గారి ఇంట్లో ఉదయం సుమారు మిడ్ నైట్ 12 నుంచి 6 మధ్యలో ఒక దొంగతనం అయినట్లు వాళ్ళ ఇంట్లో ఈయన విశ్వనాథుల వీరభద్రరావు అన్న ఆయన ఉల్లిపాయల వ్యాపారం చేసుకుంటూ ఉంటారు. దానికి సంబంధించిన అమౌంట్ ఒక 3 లక్షల రూపాయలు, అదేవిధంగా వాళ్ళ భార్య గారికి సంబంధించిన ఈ నెక్లెస్ సుమారు 6 కాసులు, ఇవన్నీ కూడా ఒక బీరువాలో దొంగిలించబడినారని చెప్పి పోలీస్ స్టేషన్కి ఆలమూరు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వగా ఆలమూరు ఎస్ఐ గారైన అశోక్ కేసు నమోదు చేయడం జరిగింది. క్రైమ్ నెంబర్ 240/24 అండర్ సెక్షన్ ప్రాపర్టీ అఫెన్స్ కింద. దీనిలో భాగంగా మేమందరం మా ఎస్పీ గారు, అదేవిధంగా మా ఏలూరు రేంజ్ ఐజీ గారైన అశోక్ కుమార్ గారు, అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ గారైన శ్రీ బి కృష్ణారావు ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు వారి యొక్క గైడ్లైన్స్లో మన కొత్తపేట డిఎస్పీ గారైన గోవిందరావు గారి వారి ఆధ్వర్యంలో ఒక 4 టీములుగా ఏర్పడి ఎవరైతే అనుమానాస్పదంగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా క్రైమ్ టీమ్ సహాయంతో, మా స్టేషన్ సిబ్బంది సహాయంతో వెతకడం జరిగింది. దానిలో భాగంగా ఎవరైతే విశ్వనాథుల వీరభద్రరావు ఉన్నారో అతనికి సొంత తోడలుడు అవుతాడు. ఇతను వచ్చి తమ్మ వినోద్ కుమార్ అని చెప్పి కడియం మండలం రాజువోలు. అతను కూడా ఏదో చిన్న బిజినెస్ చేసుకుంటూ ఉంటాడు. కొన్ని ఫైనాన్షియల్స్ ఇబ్బందులు రావడం వలన, కొంత అప్పులు అవడం వలన అదేవిధంగా ఈ బంగారం ఉంటుందని చెప్పి ఇతనికే చెందిన ఏలూరు, వీళ్ళ ఫ్రెండే అనమాట ఇతను కూడా, ఏలూరు వినయ్ కుమార్, ఇతనితో కూడా రాజువోలు కడియం, వీళ్ళిద్దరూ కలిసి ఎలాగన్నా దొంగతనం చేయాలని చెప్పి ఎవరైతే కంప్లైంట్ ఉన్నారో అయ్యప్ప స్వామి మాల వేసుకున్నారు. అయ్యప్ప స్వామి మాల వేసుకొని ఉదయం 26వ తారీఖు మార్నింగ్ ప్రతిరోజులాగానే 4ంటికి లెగిసి స్వామిమాల్లో పూజ చేసుకోవడానికి వెళ్తే అతనితో పాటు ఇతను కూడా ఏలూరు పవన్ కుమార్ కూడా ఇతని ఫ్రెండే వెళ్ళిపోయారు. వెళ్ళిపోయే ముందు అర్ధరాత్రి వీళ్ళిద్దరూ ప్లాన్ చేసుకుని, తమ్మ వినోద్ కుమారు, ఏలూరు పవన్ కుమార్ ఇద్దరు ప్లాన్ చేసుకొని ఆ బీరువాలో దాచిన ఆ బంగారపు నెక్లెస్ని, ఈ క్యాష్ని కూడా దొంగిలించి ఎవరైతే మన తమ్మ వినోద్ కుమార్ ఉన్నాడో అతను తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో దాచిన తర్వాత అతను కూడా శబరిమల మాల వేసుకున్నాడు కాబట్టి శబరిమల వెళ్ళొచ్చి ఇద్దరు వచ్చిన తర్వాత పంచుకుందాం అని చెప్పి వాళ్ళిద్దరూ అనుకుని ఎప్పుడైతే శబరిమల నుంచి వచ్చారో నిన్న వీళ్ళ మీద మాకు రాబడిన సమాచారం మేరకు వీళ్ళ మీద నిఘా పెట్టాం. వీళ్ళని అనుమానించి ఈరోజు మన చొప్పెళ్ళ సెంటర్లో నేను, ఆలమూరు ఇన్ఛార్జ్ ఎస్ఐ గారైన రాము ఎస్ఐ గారు, అదేవిధంగా మా సిబ్బంది స్టాఫ్ అందరం కలిపి వాళ్ళిద్దరినీ పట్టుకొని మన చొప్పెళ్ళ సెంటర్లో వాడి వద్ద నుంచి 3 లక్షల క్యాష్ని, ఈ చోరీ సొత్తు ఏదైతే ఉందో ఈ 3 లక్షల క్యాష్ని, ఈ బంగారపు నెక్లెస్ని కూడా రికవరీ చేయడం జరిగింది. దీంట్లో మా ఈ క్రైమ్ డిటెక్ట్ చేసినందుకు మా స్టాఫ్ని, అదేవిధంగా ఆలమూరు ఎస్ఐ గారిని, ఇన్ఛార్జ్ ఎస్ఐ రాము గారిని కూడా మా ఎస్పీ గారు అభినందించడం జరిగింది. అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే మన ఆలమూరు మండలానికి కావచ్చు, కొత్తపేట నియోజకవర్గంలో అందరికీ ప్రజలందరూ కూడా ముఖ్య విన్నపం ఏంటంటే ఎక్కువ దొంగతనాలు అవుతూ ఉన్నాయి.
ఈ దొంగతనాలు నియంత్రించడంలో పోలీసులే చేస్తారులే, పోతే పట్టుకుంటారులే అనే టైప్లో కాకుండా మీ జాగ్రత్తలు మినిమం మీరు పాటించవలసిన జాగ్రత్తలు ఉంటాయి. ఇటువంటి క్యాష్ ఉన్నప్పుడు అకౌంట్లో డిపాజిట్ చేసుకోవడం, లేదా గోల్డ్ ఉన్నప్పుడు బ్యాంకులో లాకర్స్లో పెట్టుకోవడం, లేకపోతే వేరే ఊర్లో వెళ్తున్నప్పుడు ఈ బంగారం కానివ్వచ్చు, ఈ క్యాష్ కానివ్వచ్చు, ఇవన్నీ కూడా వేరే చుట్టాల ఇంట్లో పెట్టుకోవడం, అలాంటిది కొన్ని జాగ్రత్తలు మినిమం మీరు ప్రికాషన్స్ తీసుకుంటే మనం ఇటువంటి నేరాలు జరగకుండా కంట్రోల్ చేసుకోవచ్చు. ఎందుకంటే రకరకాల ఎంఓస్తో దొంగలు ఉంటున్నారు. మేము ఒకసారి దొంగతనం అయిన తర్వాత మళ్ళీ అది ట్రేస్ అయి పట్టుకునే దాకా కూడా చాలా కష్టం అనమాట. కాబట్టి ఎవరైతే బంగారం, ఈ డబ్బు, క్యాష్ దయించి ఎవరు ఇంట్లో ఉంచుకోవద్దని చెప్పి మా పోలీస్ వారి తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క ప్రజెంట్ డేస్లో ఈ సీసీ కెమెరాల యొక్క ఇంపార్టెన్స్ చాలా ఇంపార్టెన్స్ అనమాట. ప్రతి విషయంలో కూడా, ఎందుకంటే ఎక్కడ నేరం జరిగినా కూడా మేము ఫస్ట్ ఎదుక్కునేది ఏంటంటే సీసీ కెమెరాలు ఎదుక్కుంటున్నాం. చాలామంది వరకు కొంతమంది ఉండేవాళ్ళు దొంగలు అన్నవాళ్ళు, వాళ్ళని ఇదిగో ఈ అఫెన్స్ అతను చేసి ఉంటాడని గెస్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు దొంగతనాలన్నీ పెరిగిపోయి, దొంగలు పెరిగిపోయి మేము ట్రేస్ చేయడానికి కూడా కొంచెం కష్టం అవుతుంది. కొంత లేట్ అయినప్పటికీ కూడా ట్రేస్ చేస్తాం, కానీ ట్రేస్ అయ్యేదాకా కొంచెం కష్టం. అందుకే అందరూ రిక్వెస్ట్ ఏంటంటే మా పోలీస్ వారి తరఫున, ఆలమూరు పోలీస్ వారి తరఫున, రావులపాలెం సర్కిల్ తరఫున పబ్లిక్ అందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే, కొంతమంది ఒక సందులో ఒక 10 ఇళ్ళు ఉంటే ఆ 10 ఇళ్ళు కూడా అందరూ కలిసి ఒక తలా 10 రూపాయలు వేసుకుంటే 2 సీసీ కెమెరాలు వస్తాయి. ఈ సందు చివర, ఆ సందు చివర ఎగ్జిట్ ఎంట్రీ దగ్గర ఎంచుకుంటే దొంగతనాలైనా కావచ్చు, మిగతా ఎటువంటి గొడవలైనా అవి మనకి ఎవిడెన్స్ కింద ఉపయోగపడతాయి. అలాంటి సీసీ కెమెరాలు ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా మేము ఈ కేసులు డిటెక్ట్ చేయడంలో చాలా చాలా కూడా సక్సెస్ అయినాయి. కాబట్టి ఆ సీసీ కెమెరాల యొక్క ఇంపార్టెన్స్ అంతా ఉపయోగం ఉంటుంది. అందరూ కూడా దయించి ఆ సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేసుకోవాలని ఎవరైనా వాళ్ళు, లేదా కొన్ని ఫ్యామిలీస్ కలిపి ఆ సందులో మెయిన్ సెంటర్ ఎక్కడైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ మన ఆలమూరు మండలం ఉంది, ఆ కొత్తూరు సెంటర్ అన్నది ఇంపార్టెంట్, జొన్నాడి సెంటర్ అన్నది ఇంపార్టెంట్. ఆ సెంటర్స్లో షాపులోళ్ళు, జొన్నాడి సెంటర్లో షాపులోళ్ళు, కొత్తూరు సెంటర్లో షాపులోళ్ళు కొంచెం వాళ్ళందరూ కొంచెం ఇదిగా తీసుకొని కొంచెం సీసీ కెమెరాలు వేయించుకుంటే మిగతా కొంచెం అమౌంట్ ఏమైనా కావాలంటే మా తరఫున మేము స్పాన్సర్ చేసి కొంచెం వరకు మేము కూడా సపోర్ట్ చేస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. అనకాపల్లి జిల్లా పాయక్రావుపేటలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు స్థానిక పాత హరిజనవాడ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా టీడీపీ పార్టీ మాజీ ఉపాధ్యక్షులు గొర్రెల రాజబాబు, టీడీపీ మాజీ పట్టణ అధ్యక్షులు మజ్జూరి నారాయణరావులు ముఖ్య అతిథులుగా పాల్గొని విద్యార్థులకు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకల్లో భాగంగా మానసిక అంగవైకల్యం కలిగిన పిల్లలకు అవసరమయ్యే పరికరాలు కొనుగోలు నిమిత్తం గొర్రెల రాజబాబు, మజ్జూరి నారాయణరావు కొంత ఆర్థిక సహాయాన్ని పర్యవేక్షకులకు అందజేశారు. ఈ వేడుకలను పురస్కరించుకుని శ్రీ సాయి వికాస్ సంస్థ ప్రతినిధులు కాళ్ల మాతినాయుడు ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్బుక్స్ ను, పెన్నులను అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు వెలుగుల అర్జునరావు, సాయి వికాస్ ట్రస్ట్ సభ్యులు ఎంఈఓ రమేష్, మండల స్పెషల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయురాలు జి దుర్గాదేవి, హెచ్ఎం అనంతలక్ష్మి, ఐఏఆర్టీలు విజయ్ కుమార్, క్రాంతి కుమారి, ఫిజియోథెరపిస్ట్ అనూష మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గొర్రెల రాజబాబు, మంజూరి నారాయణరావులు దివ్యాంగులను ఉద్దేశించి మాట్లాడారు. చాలా సర్వీస్ చేస్తున్నారు వీళ్ళు విద్యార్థులకి, మన నాయుడు గారు ఆధ్వర్యంలో. అయితే చాలాసార్లు మమ్మల్ని వెళ్ళడం జరిగిందండి. ఈ వేళ అయితే మటుకి మేము వెళ్ళకపోవడం, ఏదో పనులు కారణం వల్ల వెళ్ళకపోవడం ఏదో జరిగింది. కానీ ఈ వేళ అయితే మనకు చాలా పనులు ఉన్నా కూడా ఇంకా పట్టుబట్టు వదలలేదండి. నేను ఇంటి దగ్గర ఉన్నా కూడా ఒక 10 ఫోన్లు చేశాను, రండి అని. సరే ఏదో మొత్తం మీద అయితే ఎందుకంటే ఆ మాట చెప్తున్నాను, నిజంగా మీ కార్యక్రమానికి రావడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి విషయాలు మాకు తెలియట్లేదు యాక్చువల్గా జరిగింది. ఎందుకంటే కొన్ని మంచి చెడులు ఉన్నాయి. గవర్నమెంట్ ద్వారా మన విజయ్ గారి ఆధ్వర్యంలో కొన్ని పేరు పెట్టామని 53 శాంక్షన్ అయ్యాయని అన్నీ చెప్పారు. కాబట్టి ఇవన్నీ కూడా గవర్నమెంట్, మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి మరియు తర్వాత కూటమి ప్రభుత్వం కూడా దివ్యాంగులకు అన్ని రకాల సదుపాయాలు కల్పించడానికే ముందుకున్నారు. అదేవిధంగా మనకి అందరికీ పెన్షన్లు వస్తున్నాయి కదా. రాని వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా మన
గౌరవ మంత్రివర్యులు హోమ్ మినిస్టర్ గారు అతిథి గారి ఆధ్వర్యంలో మనం ఆ పెన్షన్ కూడా రప్పించుకునే ఏర్పాటు చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఇంకా తదుపరి మీకు ఇంకో విషయం ఏంటంటే, ఇది కాకుండా అంటే మా ద్వారా ఏవైనా మీకు సహాయ సహకారాలు కావాలి అంటే ఆర్థికంగా కానీ తర్వాత మీ యొక్క వసతులకు కానీ ఏవైనా కావాల్సి ఉంటే మేము ఉన్నాం. దయచేసి మమ్మల్ని కూడా గుర్తించి ఆ అవకాశం మాకు ఇవ్వండి. మీకు కూడా మేము అంటే మీ యొక్క కుటుంబ సభ్యులు కానీ అంటే పిల్లలకి కుటుంబ సభ్యులు కానీ మేము సహాయపడతామని మీ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి తల్లిదండ్రులకు నిజంగా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. అటువంటి పిల్లల్ని చూసి కొద్దిగా దయచేసి మాకు ఈ అవకాశాలు మీరు అందరూ కల్పించండి. మరి నాయుడు గారికి నిజంగా ఈ వేళ చేతులే దండం పెట్టారు, ఎందుకంటే ఇటువంటి కార్యక్రమానికి మమ్మల్ని పిల్లడం కాబట్టి మీరందరూ కూడా ఈవేళ మాకు కలిశారు. మీ అందరికీ కూడా నమస్కారం. ఏ విధమైన సహాయ సహకారాలతో మేము అందించడానికి రెడీగా ఉన్నాం. మీకు ఏ విధమైన ఇబ్బంది లేదు. పిల్లలకి మాత్రం లోటుపాట్లు లేకుండా తల్లులు మీరు చూపుతారు. మీ అందరికీ ధన్యవాదాలు. కాబట్టి విజయ్ గారికి అదేవిధంగా ఈ యొక్క సభ్యులకి మన హెచ్ఎం గారికి ఎంఈఓ గారికి మరొకసారి మా పెద్దలకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తుంటూ సార్. అందరికీ తెలిసిన విషయమే, మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అవనియండి, అలాగే లోకేష్ గారు అవనియండి, అనిత గారు అవనియండి, పవన్ కళ్యాణ్ గారు అవనియండి, వీళ్ళు కూడా ఒక మంచి ఆలోచనతో ప్రభుత్వాన్ని మన రాష్ట్రాన్ని ఏ విధంగా నడపాలన్నది ఒక మంచి ఆలోచనతో నడపడం జరుగుతుంది. అందులో భాగంగానే మన పిల్లలు వికలాంగులు ఎవరైనా ఉన్నారా, వాళ్ళకి ఏ విధంగా ఉన్నారనేసి తీసి వాళ్ళకి మరి ప్రభుత్వ స్కూల్ ద్వారా కూడా కొంచెం అమౌంట్ పంపించి వాళ్ళకి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇందాక మనం వచ్చేటప్పటికి అంటే మేము పూర్తిగా ఆలోచించలేదు, మేము వచ్చేటప్పటికి అర్జెంట్ మాట్లాడుతున్నారు. ఒకవేళ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి, ఇక్కడ ఎంఈఓ గారు ఉన్నారు కాబట్టి దీని మీద మీ ఎంఈఓ గారితో మాట్లాడి ఏమీ చేస్తామని కూడా చెప్పేది. అంచేత ఏంటంటే ఇక్కడ చాలామంది ఇప్పుడు పిల్లల్ని చూస్తున్నాం, ఇక్కడ కుటుంబం వాళ్ళు ఏమైనా కావాలని సరే అడగలేదు, ఇలాంటి చాలామంది పిల్లలు ఎక్కడ జరిగింది. ఒకవేళ మీకు ఏమైనా ఇబ్బందిగా ఉన్నాయైనా ప్రాబ్లమ్స్ కనబడితే మా దృష్టికి తీసుకొస్తే మేము కూడా చుట్టూ ఎంఈఓ గారి దృష్టికి తీసుకెళ్ళి సరే ఇక్కడ పలానా దృష్టి ఈ విధంగా ఉన్నదట, దీని మీద మీరు ఇది రెక్టిఫై చేసుకోండి అని కూడా మేము చెప్పడం జరుగుతుంది. అందులో భాగంగానే తర్వాత ఈ సత్యసాయి ట్రస్ట్ కూడా పిల్లలకి కొంచెం బుక్స్ అని తర్వాత కొన్ని కార్యక్రమాలు కూడా చేయడం కూడా జరుగుతుంది. అది చాలా మాకు సంతోషంగా ఉంది. ఇందాక నాయుడు గారు వచ్చి కూడా మాకు చెప్పారు. అంటే అప్పటి ఇంచుమించులో మమ్మల్ని 4-5 నెలల కిందట కూడా ఒకసారి కొన్ని స్కూల్కి 2 సార్లు ఇలాగని రాజువారి గారిని నన్ను మా వాళ్ళందరూ కూడా రమ్మంటే ఆ రోజు మేము కుదరకపోవడం వల్ల రాలేకపోయాం. కానీ మాకు నిన్న ఉదయం ఫోన్ చేసి ఇలాగైనా చెప్తే తప్పకుండా వస్తామని ఒక మంచి కార్యక్రమం. కానీ ఉన్నాయన్నీ ఒక వ్యక్తి అవుతే ఇక్కడ ఈ పిల్లల దగ్గరికి రమ్మన్నట్టు మాకు చాలా సంతోషంగా ఉంది. కంపల్సరీ వస్తామని కూడా చెప్పాం. కోటమ్మ మేమైతే మాత్రం పాయిగ్రాపేట మాది మీకు అందరికీ తెలుసు. నా పేరు మధ్యూరు నారాయణరావు. నేను తుని పాయిగ్రాపేట కాఫీ మేస్టర్ యూనియన్ ప్రెసిడెంట్ని. మొన్నటి వరకు కూడా టౌన్ ప్రెసిడెంట్ చేశాను. అలాగే ఈయన గొర్రె రాజబాబు రాష్ట్ర ఉపాధ్యక్షులు. మీకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కానీ మీరు వెనకాడద్దు, కావాలంటే మా నెంబర్లో కూడా వస్తాము. ఇక్కడ మీకేమీ ఇబ్బందికరంగా మంచి కార్యక్రమాలకు వచ్చేదానికి మా ఇద్దరు కూడా ఫీల్ అవుతున్నాం. ఒకటి మేము ఏదో వచ్చాం మీకు ఏదో వాగ్దానం చేస్తాం వెళ్ళిపోతాం అనుకున్నది కాకుండా మళ్ళీ పదే పరిస్థితులు ఇస్తున్నాం. మీకు ఏ అవసరం వచ్చినా ఇక్కడ వరకు మాకు ఎన్ని కష్టాలు ఉన్నా సరే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మీరు మాత్రం కంపల్సరీ మాకు మాత్రం ఇక్కడ మీకు ఏ అవసరం మా దగ్గర వచ్చి నేను ఎప్పటికి ఇలాగ ఇక్కడ ఉంటాను. ఆ నెంబర్ నోట్ చేసుకోండి. రాజుబాబు గారు ఆఫీసు ఇక్కడే. మా తరఫుని మా అందరి తరఫున కూడా ఒక 5,000 రూపాయలు ఈరోజు పిల్లలకి మేము ఇవ్వడం జరుగుతుంది. ఆ పిల్లలకి మీరు ఏదో విధంగా ఉపయోగపడండి. అలాగే మన రాజుబాబు గారు చెప్పినట్టు మా ఇద్దరు ఉన్నామన్న సంగతి మీరు మర్చిపోవద్దు. మీకు ఏ అవసరం వచ్చినా మేము కూడా మీలో ఒకరిని ఆలోచించి ఉన్నట్టు గురించి అయితే మేము అలా చెప్పాం. మీకు ఏ అవసరం వచ్చినా సరే మేము ఉన్నామని చెప్పి కాళ్ళు మనం నెంబరిస్తాం. ఏ ప్రాబ్లం ఉన్నా సరే మాకు ఎలా కావాలని చెప్తే మాకు కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే మాకు ఈ విషయంలో మీద మీకు కంపల్సరీ మేము హెల్ప్ చేస్తామని కూడా మీకు హెల్ప్ చేస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వైకల్యం శరీరానికి మాత్రమేనని ఆత్మవిశ్వాసానికి మించిన ఆయుధం లేదు అని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల హిజ్రా వయోవృద్ధుల సంక్షేమ శాఖ శ్రీకాకుళం ఆధ్వర్యంలో మంగళవారం అంతర్జాతీయ
విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం శ్రీకాకుళం జడ్పీ సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. విభిన్న ప్రతిభావంతులకు పోటీలు నిర్వహించి బహుమతులు, మెమోంటోలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులకు కావాల్సింది సానుభూతి కాదు అని, వారికి అవకాశాలు కల్పిస్తే ఉన్నతంగా ఎదుగుతారని చెప్పారు. తాము ఎందులోనూ తీసిపోని విధంగా విభిన్న ప్రతిభావంతులు రాణిస్తున్న తీరు అభినందనీయమని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తున్న సంక్షేమ పథకాలను అందుకుని అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోవాలని ఆయన ఆకాంక్షించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్నేహితులు శ్రమ అనుకోకుండా విభిన్న ప్రతిభావంతుల పట్ల వాత్సల్యం, శ్రద్ధ చూపిస్తే వాళ్లు గొప్పవాళ్లుగా ఎదిగేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఎందరో ప్రపంచ స్థాయి మేధావులు కూడా విభిన్న ప్రతిభావంతులుగా జన్మించిన విషయాన్ని గుర్తు చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత విభిన్న ప్రతిభావంతులకు 3,000 ఉన్న పింఛన్ను 6,000కు పెంచారని వివరించారు. అందరికీ నమస్కారం. అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈ ఉత్సవాలను ఈరోజు జరపమని డైరెక్షన్ ఇవ్వడంతో ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో, శ్రీకాకుళం నియోజకవర్గం, శ్రీకాకుళం పట్టణంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీంట్లో భాగంగా ఇక్కడ దివ్యాంగులందరికీ స్పోర్ట్స్ కండక్ట్ చేసి వారికి ఈ మెమోంటోస్, సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది. దివ్యాంగుల్లో కూడా దివ్యాంగులకు సేవ చేస్తూ కొంతమంది ఉన్నారు, వారికి కూడా సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు కొన్ని సమస్యలు తెలియజేయడం జరిగింది, అలాగే కొన్ని కోరికలు అడగడం జరిగింది. ఇవన్నీ కూడా ఇక్కడ జిల్లా లెవెల్లో జిల్లా కలెక్టర్ గారికి, అలాగే ప్రభుత్వం దృష్టికి కూడా నేను తీసుకెళ్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, దివ్యాంగులకు మొదటి నుండి కూడా ఆ రోజు 1995లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు 4% రిజర్వేషన్లు ప్రభుత్వ ఉద్యోగులకి కల్పించడం జరిగింది. అలాగే 5% ఉన్నత ఉద్యోగులకి రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది ఉన్నత చదువుల కోసం. ఇది కాకుండా వారికి 3,000 పెన్షన్ని ప్రభుత్వం వచ్చిన వెంటనే 6,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా గౌరవ పౌర విమానయాన శాఖ మంత్రులు వారు అల్మికో నుండి 2,21,000 సంవత్సరంలో, అలాగే 72 లక్షలు మొన్న ఆగస్టులో తేవడం జరిగింది. ఇంకొక 50 లక్షలు సిఎస్ఆర్ కింద ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వారి సహాయంతో రేపు ఇవ్వడం జరుగుతుంది. ఇలాగా వారికి పనిముట్లు, పరికరాలు, అలాగే బ్యాటరీ ట్రైసైకిల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా దివ్యాంగులందరికీ కూడా మేము ఫుల్ ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలను అందిస్తామని తెలియజేసుకుంటూ అందరి వద్ద సెలవు. నమస్కారం. ఈ ప్రపంచ దివ్యాంగ దినోత్సవ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ప్రజలందరికీ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ మరియు జిల్లా విభిన్న ప్రతిభావంతులు మరియు వృద్ధుల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంకి వచ్చిన జిల్లా అధికారులకు, ప్రజాప్రతినిధులకు, మరీ ముఖ్యంగా ఈ జిల్లాలో ఉన్న దివ్యాంగులందరికీ కూడా, మీరందరూ కూడా ఈరోజు మనం ప్రత్యేకంగా జరుపుకోవడం గల కారణం ఏంటంటే, ప్రతి మనిషి కూడా రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారం అందరూ ఒకే రకంగా బ్రతకాలనేదే మనం చెప్పుకునేది. ఒకే రకంగా అంటే సామాన్యంగా ఒక మనిషి ఏ రకమైన డిగ్నిటీతో బతుకుతాడో, విభిన్న ప్రతిభావంతుడు కూడా అదే డిగ్నిటీతోటి, అదే సమానమైన అవకాశంతో బ్రతకాలనే కాన్స్టిట్యూషన్ ఇచ్చిన హక్కు. కాబట్టి ఆ హక్కులు పొందడానికి మీకు ఎవరైనా ఇబ్బంది కలిగించినా, ఏ రకమైన పీడనం కలిగినా, సొసైటీలో ఎవరితో అయినా ఇబ్బందులు కలిగినా, అలాంటప్పుడు మీరు ఈ రాజ్యాంగం ఇచ్చిన హక్కును కాపాడుకోవడం కోసం మా జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు కానీ, అలాగే జిల్లా వికలాంగుల సంస్థకు కానీ అప్రోచ్ అయినప్పుడు మీకు తగిన సాయం చేయడానికి ఎల్లప్పుడూ మా శాఖ ముందుంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. ఎడ్యుకేషన్ పీపుల్స్ ఉండి కూడా కొనుక్కోలేని పరిస్థితిలో హ్యాండిక్యాప్స్ ఉన్నాము. మాకు కావాల్సినటువంటి సౌకర్యాలు ఏర్పరుస్తూ, నెక్స్ట్ బ్లాక్‌లో పోస్టులు తీస్తూ ఉపాధి కల్పించడానికి అవకాశం ఉన్న విద్యార్థులకు అనమాట, దివ్యాంగ విద్యార్థులకు అనమాట కంప్యూటర్స్ కూడా అవైలబిలిటీ చేయమని, త్రివిక్ర చక్రాలు కూడా మాకు అవైలబిలిటీ చేయమని చెప్పేసి
నెక్స్ట్ వివాహాన్ని చేసుకున్నటువంటి వారికి కూడా సౌకర్యాన్ని అంటే వేతనాన్ని సౌకర్యాలని నెక్స్ట్ ఏ రకమైన ఆదాయ వనరులతో సంబంధం లేకుండా దివ్యాంగులకి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్స్ అందేలాగా చూడమని చెప్పేసి ప్రభుత్వానికి నేను కోరుకుంటున్నాను. ఈ వినతిపత్రాన్ని గుని శంకర్రావు గారికి గతంలోని మన రామ్మోహన్ నాయుడు గారికి వీళ్ళు మన ఎడి మేడం గారికి అందరికీ కూడా నేను సమర్పించుకోవడం జరిగింది. దయచేసి అందరూ కూడా నా వినతిలో ఏవైనా పొరపాట్లు ఉన్నట్టయితే మన్నిస్తూ మా దివ్యాంగులందరికీ కూడా సహకరిస్తారని అందరికీ కూడా మాకు ఒక కార్యాలయాన్ని కూడా సమకూర్చాలని చెప్పేసి మేము ఏ మీటింగ్కి వెళ్ళాలన్నా చాలా కష్టం అయిపోతుంది, ఇబ్బంది పడుతున్నాం. మేము తిరగాలంటే అందరికీ అందుబాటులో శ్రీకాకుళం జిల్లాలో సంబంధించిన అందుబాటులో ఏరియాల్లో పెట్టినట్టయితే మాకు మేము సౌకర్యంగా కూడా మా సమావేశాలు కాదు మా కార్యక్రమాలు మేము అన్నీ చేసుకుంటాము అని చెప్పేసి నేను అడగడం జరిగింది శంకర్రావు గారు గుండు శంకర్రావు గారు కూడా. దయచేసి అందరూ కూడా నేను ఈరోజు ఇచ్చినటువంటి దివ్యాంగుల ఉపకరణ సౌకర్యాలకి మీ అందరూ సహకరించినందుకు కృతజ్ఞతలండి. ఇంతటితో ముగిస్తున్నాను. గాజువాక 75వ వార్డు పెదగంటియాడ కూడలిలో విశాఖ ఉక్కు నిర్వాసితులు నాయకుడు పులి భూలోకారెడ్డి 17వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. వార్డు కార్పొరేటర్ పులి లక్ష్మీబాయి రమణారెడ్డి దంపతుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పద్మా శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పులి భూలోకారెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాటంలో చిరస్థాయిగా నిలిచిపోయిన పేరు పులి భూలోకారెడ్డి అన్నారు. ఆయన పోరాట స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఉద్యోగి అవలంబించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గాజువాక మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, కార్పొరేటర్లు, ఉక్కు నిర్వాసితులు, అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు పూజ్యులు గౌరవనీయులు దీక్షలైనటువంటి మా తండ్రి గారు భూలోకారెడ్డి గారు 17వ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా స్థానిక శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు ముఖ్య అతిథికి ఇచ్చారు. అలానే పెద్దలు శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు శ్రీ తిప్పల నాగిరెడ్డి గారు అలానే కార్పొరేటర్స్ అందరూ కూడా ఇచ్చేశారు. వారందరికీ కూడా మరి కుటుంబం తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పెద్దలు ఏదైతే చెప్పారో భూలోకారెడ్డి గారు చివరి వరకు కూడా మరి నిర్వాసితుల కోసం పోరాటాలు చేసి టెంట్లు వేసి అరెస్టులు జరిగి కాల్పులు జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. వారు సహకారంతో ఎంతోమందికి ఉద్యోగం రావడం అనేది జరిగింది. కావున ప్రజలందరూ కూడా ఇంకా ముందుకి మంచి మంచి పోరాటాలు చేసి మరి ఇలాంటి ప్రైవేట్ పరం కాకుండా ఇచ్చే బాధ్యత వస్తువులు ఉన్నటువంటి అధికార పార్టీకి ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. భూలోకారెడ్డి గారు 17వ వాళ్ళ కుమారుడైనటువంటి రమణారెడ్డి స్థానిక కార్పొరేటర్ కోడలు గారి కార్యక్రమం చేపట్టింది. దానికి ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యులు పులి భూలోకారెడ్డి గారి కోసం మనం మాట్లాడుకుంటే వారు నిర్వాసితుల కోసం అనేక పోరాటాలు చేశారు. ఈరోజు నిర్వాసితులకి ఉద్యోగం కోట రావడం వల్ల కావచ్చు వారికి కావాల్సినటువంటి న్యాయం జరగాల్సినటువంటి న్యాయం పట్ల వాటి పట్ల ఆయన పోరాటం చేయడం వల్లే చాలామంది న్యాయం జరిగిందని చెప్పేసి నిర్వాసితుల పట్ల న్యాయం జరిగే వరకు కూడా ఇప్పుడున్నటువంటి నాయకత్వం ప్రతి ఒక్కరు కూడా పోరాటం చేయాల్సిన అవసరం. కొన్ని సందర్భంలో పోరాటం చేయాలి, లేకపోతే అవన్నీ కూడా కన్వర్గైపోతుంది. ఇప్పుడు ఏదైతే ప్రభుత్వాలు మాటలు ఇస్తాయో ఆ మాటలు నిల్చోబెట్టుకోవడానికి కోసం నాయకత్వం కావాలి. అందుకే ఇలాంటి వాళ్ళు పూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఆయనకి ఆత్మకు శాంతి కలగాలని ఆ కుటుంబానికి మనోధైర్యం ప్రోత్సహించాలని చెప్పేసి భూలోకారెడ్డి గారి 17వ వర్ధంతి కార్యక్రమానికి వచ్చినటువంటి ముఖ్య అతిథి గాజువాక నియోజకవర్గ శాసనసభ్యులు అలాగే టీడీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి కార్యకర్తలకి వచ్చినటువంటి సోదరులందరికీ ముందుగా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ కారణజేంద్రుడు భూలోకారెడ్డి అతనికి ఎమ్మెల్యే యోగం ఉన్నప్పటికీ నిర్వాసుల గురించి త్యాగం చేశాడు. ఎంచేతంటే అన్ని పార్టీల దగ్గరికి వెళ్ళాలంటే ఒక పార్టీకి ముద్రపడకూడదని నిర్వాసులకి న్యాయం జరిగితే అదే నాకు ఎమ్మెల్యే పదవి కన్నా మంత్రి పదవి కన్నా గొప్పని సుమారు 40 సంవత్సరాలు నిర్వాసుల గురించి
కృషి చేసినటువంటి నాయకుడు. ఆ నాయకుడు కృషి ఫలితమే ఈనాడు చాలామందికి ఉద్యోగాలు వచ్చి హ్యాపీగా ఉన్నారంటే వాళ్ళందరికీ వాళ్ళ అంతరాత్మ చెక్ చేసుకుంటే వాళ్ళకే తెలుస్తుంది. పెళ్ళిళ్ళు కానిటువంటి వాళ్ళకి కూడా ఫోటోలు తీయించేసి 6 నెంబర్లు ఇచ్చినటువంటి ఘనత ఏదైనా ఉన్నదంటే అది భూలేఖ రెడ్డి గారికే దక్కుతుంది. అలాంటి సేవలు చేయడానికి అందరికీ సాధ్యం కాదు. తన రాజకీయాన్ని కూడా పణంగా పెట్టి నిర్వాసితుల గురించి సేవ చేశాడు కనుక ఈనాడు నిర్వాసితుల గుండెల్లో భూలేఖ రెడ్డి గారికి చిరస్థాయికి ఒక స్థానం అనేది ఏర్పడ్డది. మరి అలాంటి ఉక్కు పరిశ్రమ గోడ రానందుకి మరి కృషి చేసినటువంటి నాయకుడు. నిర్వాసితులందరూ కూడా మరి ఇల్లు భూములు 1270 రూపాయలకి ఎకరా ఇచ్చారంటే ఈ వ్యవసాయం గిట్టుబాటు కాక ప్లాంట్ వృత్తి ఉద్యోగాలు వస్తాయని ఇచ్చారు. 16,500 మంది ఉంటే ఇప్పటికే 8,500 మందికి వచ్చినా ఇంకా 8,000 మంది మిగిలిపోయారు. మరి పల్లా శ్రీనివాసరావు స్థానిక శాసనసభ్యుడు, వాళ్ళ నాన్న కూడా శాసనసభ్యుడిగా చేశారు. అంచేత అతనికి గురుతరమైన బాధ్యత ఉంటుంది. ఈ నిర్వాసితుల గురించి మరి స్టేట్ అధ్యక్షుడిగా టీడీపీ కొన్నాడు కనుక మిగతా ఎమ్మెల్యేల్ని మంత్రుల్ని కోఆర్డినేట్ చేసుకొని ఇది ప్రైవేట్ పరం కాకుండా శైలిలో విలీనం అయ్యేందుకు తన అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రాజవొమ్మంగి మండలం దోనెలపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని గొబ్బెలమడుగు అటవీ రహదారి సమీపంలో చిరుత సంచరిస్తుందన్న వదంతులు కలకలం సృష్టిస్తుంది. చిరుతపులి మేకల మందపై దాడి చేసి 2 మేకలు ఎత్తుకెళ్లిందని స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గొబ్బెలమడుగు దోనెలపాల సమీపంలో పులి సంచరించిందని స్థానికులు తెలిపిన సమాచారం మేరకు అడ్డతీగల సబ్ డిఎఫ్ఓ సుబ్బారెడ్డి, రాజవొమ్మంగి మండలం రేంజర్ గుమ్మడి ఉషారాణి తమ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని పులి సంచారం చేసిన ప్రదేశాల్లో పాదముద్రలు సేకరించారు. ఆ పాదముద్రలు నిర్ధారణ జరగాల్సి ఉంది. ఈ క్రమంలో గొబ్బెలమడుగు, దోనెలపాడు, కినపర్తి పరిసర ప్రాంతాల్లోని గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు. కనిపించిందండి మా గ్రామస్తులకి, మా గొబ్బెలమడుగు గ్రామస్తులకి. వాళ్ళు వచ్చి కింద చెప్పిన తర్వాత మా కుర్రోళ్ళు కూడా పైకి వచ్చి చూశారు. ఇక్కడ ఈ ప్రాంతంలో కూలి అడుగు ముద్రలు చూసి మా విలేజ్ ప్రాంతాల గ్రూపుల్లో పెట్టి జాగ్రత్తగా ఉండమని చెప్పేసి అని డోక్రా వెలుగు సంఘ గ్రూపులు పెట్టడం జరిగింది. ఆ విషయమై మేము ఫారెస్ట్ వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే ఫారెస్ట్ వాళ్ళకి డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పాము. కానీ ఇంకా డిపార్ట్మెంట్ నుంచి ఇంటిమేషన్ రాలేదని చెప్పేసి అన్నారండి. 2-3 గంటల్లోనే అది మల్లిపులి లంగుపర్తి గ్రామానికి చెందిన బోసర లక్ష్మణ్ అనే రైతు ఇద్దరు రైతులు 2 మేకలు తినేసిందండి. ఆ 2 రైతులు కలిపి జాయింట్గా కాసుకున్న మేకల్లో 2 మేకలను తినేసింది. ఒక మేకని తను పట్టుకెళ్ళిపోయింది, ఒక మేక ఉండిపోయిందండి. ఆ విషయమే మాకు మళ్ళీ ఫోటోలు పెడితే దాన్ని మళ్ళీ మేము ఫారెస్ట్ వారికి ఫోటోలు పెట్టడం జరిగింది. మేకలను తిన్నది రేపొద్దున మళ్ళీ వచ్చి మనుషులను హాని చేస్తే పరిస్థితి ఏంటని డిపార్ట్మెంట్ వాళ్ళని గట్టిగా మేము చెప్పడం జరిగితే వాళ్ళు ఈవినింగ్ టైంలో వచ్చి మా ఊరు గ్రామ పెద్ద రెడ్డి రమణ గారితో అప్రోచ్ అయ్యి ఇక ఫారెస్ట్లో వస్తే ఈ అడుగుముద్దలు గట్ట పాదముద్దలు చూపించడం జరిగిందండి. మళ్ళీ ఈరోజు ఫారెస్ట్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు చెప్పిన ఇంటిమేషన్ ఏంటంటే మళ్ళీ మేము గొబ్బెలమడుగు ప్రాంతానికి వెళ్ళి ఎవరైతే చూసారో వాళ్ళ దగ్గర విచారించక మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ దాని పాదముద్దలు కనిపించినాయి, ఇక్కడే తిరుగుతుంది కాబట్టి ఒక సింగిల్గా తిరగొద్దని చెప్పేసి అని ఫారెస్ట్ వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది మీడియా ముఖంగా మేము చెప్తున్నామంటే జనాలు ఇక్కడ తిరగడం అంటే భయపడుతున్నారు. ఈ రోడ్డు మార్గం ఒకటి లేదు దీనికి. ఒకవేళ సడన్గా వచ్చిందంటే బండి బ్రేక్ వేసినా పడిపోతారు. రోడ్డు అనేది తిరంగా ఇప్పుడు ఇంకా స్టార్ట్ అవ్వలేదండి గతంలో నుంచి. దీన్ని మహిళలు ఎవరైనా ఉంటే ఇబ్బంది పడతారు కాబట్టి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి దీని పులి గురించి మీరు పరిష్కారం చూపించాలని కోరుకుంటున్నాను. నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మండల పరిషత్ ఆదర్శ పాఠశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి విద్యాశాఖ అధికారి కె వరహాల బాబు ఆధ్వర్యంలో మాజీ ఎంపీపీలు పి కొండబాబు అండ్ విజయ్ కుమార్ పాల్గొని ప్రసంగించారు. విశ్రాంతి ఎంఈఓటి అమృత కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకుని వికలాంగ చిన్నారులు కేకులు కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం సౌమ్య అనే వికలాంగ చిన్నారికి 6,000 రూపాయలు ఆ నిరుపేద వికలాంగ చిన్నారికి అందించి తన ఉదారతను తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో పలువురు భక్తులతో పాటు వికలాంగులు, ఎంఆర్సీ సిబ్బంది పాల్గొన్నారు. వారికి అంకితం చేస్తూ మరి ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. ముఖ్యంగా దివ్యాంగులనే పిల్లలు సాధారణ పిల్లలతో కలిసిపోవడానికి ఇంతకుముందు వేరుగా అందులకు వేరుగా చెవిటి వారికి పిల్లలకు వేరుగా పాఠశాలలు నిర్వహించేవారు. వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత సమాజంలో తోటి పిల్లలతో సమవయస్కులతో మింగిల్ అవ్వడానికి అవకాశం లేకుండా పోయేది. వాళ్ళు వేరుగా ఉండేవారు. ఇప్పుడు అది గమనించి మన ప్రభుత్వాలు గత 15-20 సంవత్సరాల నుంచి అలాంటి పిల్లల్ని
ఎటువంటి లోపం ఉన్న పిల్లల్లో మానసిక శారీరక లోపం ఉన్న పిల్లలందరినీ నార్మల్ చిల్డ్రన్తో సాధారణ పిల్లలతో కలిపి సమవయస్కులతో సంతోషంగా ఆనందంగా మరి విద్యార్జన చేసే విధంగా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసింది ప్రభుత్వం. దాన్ని బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సాక్షి పేపర్పై వేసిన పరువు నష్టం కేసు దావా నిమిత్తం విశాఖపట్నంకు విచ్చేసిన ఐటీ మంత్రి నారా లోకేష్. ఎయిర్పోర్ట్ లో 25 లక్షలు కాఫీ టీలకు ఖర్చు చేసినట్లుగా వచ్చిన వార్తపై 75 కోట్లు పరువు నష్టం కేసు వేశారని వెల్లడించిన చంద్రబాబు. 6 నెలల కూటమి ప్రభుత్వం అందిస్తున్న పాలనపై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి ఎమ్మెల్సీ బొత్స. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఇప్పటి వరకు అమలు చేయలేదని విమర్శ. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో నడిచే అన్ని రంగాల్లో విభిన్న ప్రతిభావంతుల భాగస్వామ్యాన్ని చేయాలన్న జిల్లా కలెక్టర్. విశాఖ ఉడా చిల్డ్రన్స్ ఎరీనాలో నిర్వహించిన అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకలు. కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం చొప్పెళ్ల గ్రామానికి గత నెలలో జరిగిన చోరీ కేసును ఛేదించిన పోలీసులు. నిందితులు తమ్మ వినోద్ కుమార్, ఏలూరు పవన్ కుమార్ అరెస్ట్ చేసినట్లుగా వెల్లడించిన సీఐ విద్యాసాగర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.